సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం సోమాజిగూడ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ ఆఫీస్లో ఉన్నాము. కొత్తగా పార్టీ ఆఫీసు నెలకొందండి. ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ గారు రవికుమార్ గారు ఉన్నారు. ఇప్పుడు ఈ పార్టీ ఆఫీసు ఇక్కడ స్థాపించడానికి ముఖ్య కారణము ప్లస్ ఇక్కడ ఇంట్రడ్యూస్ అంటే 119 సీట్లకి గాను కాన్స్టిట్యుయెన్సీలు గాను ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి క్యాండిడేట్ని ఆర్పిఐ పార్టీ తరఫున ప్రతి క్యాండిడేట్ని నిల్చోవడానికి ఇక్కడ ప్లానింగ్ జరుగుతుంది. ఆ ప్లానింగ్ ఏంటో ఇక్కడ అడిగి మనం తెలుసుకుందాము. రవికుమార్ గారు స్టేట్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఇంకో విశిష్టత ఏంటంటే ఈరోజు ఫస్ట్ క్యాండిడేట్ని అంటే తన పార్టీ తరఫున రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ తరఫున మొదటి క్యాండిడేట్ని ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఆ విశేషాలు ఏంటో మనం అడిగి తెలుసుకుందాము. ఆ క్యాండిడేట్ ఎవరు, ఆయా క్యాండిడేట్ తరఫు ఈ పార్టీ యొక్క రూల్స్ ఏంటి, ఈ పార్టీ యొక్క మేనిఫెస్టో ఏంటి, అన్ని వివరాలు అడిగి తెలుసుకుందామండి. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, ఈ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మీరు 119 సీట్లకు గాను 119 సీట్లు మీరు పోటీ చేయబోతున్నారు. మీ ఉద్దేశం ఏంటి? అంటే ఈ టీఆర్ఎస్ని ఈ జాతీయ పార్టీని ఎదుర్కొనే సత్తా మీలో ఉందా? మీ మేనిఫెస్టో ఏంటి? ప్రజల్లోకి మీరు ఏ మేనిఫెస్టోని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? ముఖ్యంగా ఇంకొకటి మీరు ఖైరతాబాద్ నియోజకవర్గం తరఫున డేవిడ్ పాల్ గారిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, ఈ ఫస్ట్ క్యాండిడేట్ని. ఆ క్యాండిడేట్కి గురించి మీరు విశేషాలు చెప్పండి. ఈరోజు మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి ఒక 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను అనౌన్స్ చేయబోతున్నాం. మా కేంద్ర కమిటీ నాయకులు ఆర్గనైజ్ సెక్రటరీ పేరం నాగేశ్వరరావు గౌడ్ గారి సమక్షంలో, సీనియర్ నాయకులు అదేవిధంగా వారి సమక్షంలో. మరి మీరు అడిగినట్టు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టో ఏంటంటే ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి, విద్య, ఉపాధి, ఈ 3 మెయిన్ కారణాలు. ఈ 3 కూడా మా యొక్క పార్టీ సిద్ధాంతం, మా యొక్క పార్టీ పాలసీ కూడా. ఎందుకంటే ఉచిత విద్య అనేది తప్పకుండా సామాన్య వ్యక్తికి అందుబాటులో లేనటువంటి సమస్య. ఇది ఒక డాక్టర్ చదవాలన్నా, ఒక ఇంజనీర్ చదవాలన్నా కూడా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాటిని పట్టించుకోవడం లేదు. ఉచిత పథకాలు తప్ప ఏవి ఇవ్వడం లేదు. కాబట్టి మా యొక్క పార్టీ నుంచి మెజార్టీగా మేనిఫెస్టోలో మొట్టమొదటిసారిగా ఇంక్లూడ్ చేసేది ఉచిత విద్య, వైద్యం, ఉపాధి. అదేవిధంగా మేము ఈ జాతీయ పార్టీలను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో పరిపాలనలో వారిని ఎదుర్కోవడం ఏ విధంగా సులభం అంటే 85% ఉన్నటువంటి మేము ఎస్సీ బీసీ మైనార్టీలం, మరి 15% ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏదైతే పార్టీలు ఉన్నాయో వారిని ఓడించడానికి మాకు మెండుగా బలం ఉందనేది మేము భావిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మొట్టమొదటిసారిగా మరి మా పార్టీ ఆఫీస్ అనుకోవచ్చు ఇప్పుడు తాత్కాలికంగా. మరి ఆ యొక్క ఆఫీసులో ఖమ్మం జిల్లా నుండి మరి మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ వారు కూడా ఖమ్మం ఎంపీగా మేము ఈరోజు ప్రకటించబోతూ ఉన్నాం. అదేవిధంగా నాంపల్లి నుండి ప్రకటించబోతా ఉన్నాం. నాంపల్లి నుండి మా యొక్క పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివరాజ్ గారిని ఈరోజు ప్రకటించబోతా ఉన్నాం. మరి అదేవిధంగా వర్ధన్నపేట నుండి మన పార్టీ మహిళా అధ్యక్షురాలు సరిగమల శ్రేణత గారిని ప్రకటించబోతున్నాం. మరి అదేవిధంగా జనరల్ సీటు, నేను ఒక ఎస్సీ అభ్యర్థి క్యాండిడేట్ అయి ఉండి జనరల్ సీట్ నుండి పర్కాల నియోజకవర్గం నుండి నేను కూడా పోటీ చేస్తాననేది ఒక ఆలోచన ఉంది. తప్పకుండా పోటీ చేస్తాను. మరి అదేవిధంగా ఎల్బీ నగర్ నుండి మరి జనరల్ సెక్రటరీ రతన్ ప్రసాద్ గారిని వారు కూడా మా యొక్క పార్టీ నుండి సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మిత్రులారా, పార్టీ నాయకులారా, మరి మనం తీసుకున్నటువంటి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఖైరతాబాద్ నుండి పెద్దలు సీనియర్ అడ్వకేటు మా యొక్క పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యపాల్ డేవిడ్ రాజు గారికి మరి కండవ కప్పి ఆహ్వానిస్తూ వారిని సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా డేవిడ్ పాల్ గారిని ఇంట్రడ్యూస్ చేయబడుతున్నారండి రవికుమార్ గారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున సన్మానించబోతున్నారు.
ఇప్పుడు మనం డేవిల్పాడ్ గారి దగ్గర ఉన్నామండి. జస్ట్ అంటే కొద్దిసేపటి క్రితం రవికుమార్ గారు ప్రకటించారు అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వబోతుంది ఈ కార్యక్రమం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మన తెలంగాణలో ఇక్కడి నుంచే కార్యక్రమాలు స్టార్ట్ అవబోతున్నాయండి. ఇప్పుడు డేవిల్పాడ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, మొట్టమొదటిసారిగా మీ సీటు ప్రకటించారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఖైరతాబాద్ సీటు. మీ ధీమా చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో? అంటే మీరు యాక్చువల్గా ఇంతకుముందే స్టడీ చేసి ఉండొచ్చు, అంటే ఏ లోపాలు ఉన్నాయి. ఇంతకుముందు దానం నాగేందర్ గారు కూడా ఆల్రెడీ రూలింగ్ పార్టీలో ఉన్నారు. అంటే ఇంత రూలింగ్ పార్టీలో, జాతీయ పార్టీలో ఉన్న నాయకుడిని ఎలా మీరు ఢీకొనబోతున్నారు? ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు? ఫస్ట్ మా స్టేట్ ప్రెసిడెంట్ గారు రవి గారికి ధన్యవాదాలు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, మహిళా ప్రెసిడెంట్ గారికి, అదర్ లీడర్స్కి అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాను. నేను నాకు ఇచ్చిన ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను ఇప్పుడు ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ అట్వాలే సార్ది ఇది coupled with Babay sir, Ambedkar sir, the statutes mainly to follow his statutes, మేము డిసైడ్ అయిపోయి దీంట్లోనే నేను వర్క్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. అయితే ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఆప్షన్స్ ఏమీ లేవు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ, అదే దానం నాగేందర్ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి వచ్చారు. అదే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కూడా అది కూడా 2 bedrooms ఇస్తానని వాళ్ళ మేనిఫెస్టోస్ చాలా వరకు ఫుల్ఫిల్ చేయలేదు. ఇక్కడ ప్రాక్టికల్ ఇబ్బందులు ఖైరతాబాద్లో ఉన్నాయి. చాలా వరకు చాలా మందులు కష్టపడుతున్నారు, కానీ వాళ్ళు ఈ దానం నాగేందర్ అన్నా లేకుంటే ఎవరు కార్పొరేటర్స్ అన్నా ఎమ్మెల్సీస్ అన్నా వీళ్ళెవరు ఓన్లీ పొజిషన్ వరకే వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు, కానీ దాని తర్వాత ఎలక్షన్ తర్వాత ఎవ్వరు కూడా వర్క్ చేయడం లేదు. వాళ్ళు పనులు చూసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ప్రజల సమస్యలు ఎవరు చూడడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడింగ్, వర్షం వచ్చింది అనుకోండి, రాజ్భవన్ నుంచి ఎవ్రీవేర్ ఫ్లడింగ్ అవుతుంది. లో లయింగ్ ఏరియాస్లో చాలా వరకు ఇంట్లో నుంచి వస్తువులు వెళ్ళిపోతూ ఉంటాయి. మనం చెరువుల్లో చూస్తూనే ఉంటాము. పిల్లలు డ్రౌన్ అయిపోతారు. లైఫ్ కంటే మించింది ఏముంది? చాలామంది డ్రైనేజ్ సిస్టమ్ అది చాలా బ్యాడ్గా ఉంది. దెన్ పెన్షన్స్ చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్. అయితే చట్టం అంటే నేను ఒక అడ్వకేట్గా ఉండి చట్టం ఎందుకుంది మన దగ్గర? ఈ చట్టము బాబాయ్ సాబ్ అంబేద్కర్ గారు ఎందుకు ఇచ్చారు మనకి? ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇచ్చారు. ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఎవరికి తెలిసినా కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఎవరైనా డెడికేటెడ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకి చాలా బాగా పడవచ్చు. ఎస్పెషలీ ఎస్టీ, ఎస్సీ, బీసీ క్యాండిడేట్స్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకు ఒక గాడ్ ఫాదర్ లేకుండా, వాళ్ళు ఎటు తిరగలేకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. దీని గురించి నేను ఒక డిసైడ్ అయిపోయాను. నా ప్రొఫెషన్ కూడా నేను యూటిలైజ్ చేసి ఈ ప్రజలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దళిత బంధు స్కీము వల్ల చాలామంది వెంటబడుతున్నారు. అంటే దళిత బంధు స్కీమ్ అదొక ఫెయిల్యూర్ స్కీమ్ అని, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు మన ఖైరతాబాద్ నియోజకవర్గంలో చాలామంది దళితులు ఉన్నారు, మీకు తెలుసు ఉండొచ్చు. బస్తీ ఏరియాలు ఉన్నాయి, మన బంజారాహిల్స్ బ్యాక్ సైడ్ కొన్ని ఏరియాస్ ఉన్నాయన్నమాట. చాలామంది అంటే డైలీ తిరుగుతున్నారు దళిత బంధు స్కీమ్గా. ఏదో ఒకరికి ఇద్దరికి ఇచ్చారని తెలిసింది, మిగతా వాళ్ళు మాత్రం ఓన్లీ పేపర్ వర్క్కే ఇది అంటున్నారు. దళిత బంధు స్కీమ్ మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈ స్కీమ్స్ దళిత్స్కి ఎంత ప్రామిస్ చేసినా కూడా ఇంప్లిమెంటేషన్ ఒక ప్రాబ్లం ఇక్కడ మన దేశంలో అన్నా, లేకుంటే మన కాన్స్టిట్యూషన్లో అన్నా, లేకుంటే మన కంట్రీలో అన్నా. ఇంప్లిమెంటేషన్ కోర్ట్ ఆర్డర్స్ వచ్చినా లేకుంటే గవర్నమెంట్ పాస్ చేసినా కూడా బిల్ పాస్ చేస్తారు, కానీ దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టము. చాలామంది సఫర్ అవుతున్నారు. రైట్ పర్సన్స్ దే ఆర్ నాట్ గెటింగ్. ఇప్పుడు కొన్ని అవుతున్నాయి. ఇప్పుడు 2 bedroom ఉందనుకోండి, కొన్ని ఫేవరబుల్ పర్సన్స్కి దొరికినాయి. చాలా వరకు మనుషులు తిరుగుతున్నారు అటు ఇటు, దొరకడం లేదు. ఎందుకు దొరకడం లేదంటే వాళ్ళ మనుషులకి వాళ్ళు ఇంటర్నల్గా ఫేవర్ చేసుకొని చిదుగో మేము ఇచ్చాము అని చెప్పుకుంటున్నారు, కానీ చాలామందికి ఈ 2 bedrooms అందలేదు. అట్లనే ఈ స్కీమ్స్ కూడా, దళిత స్కీమ్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు చాలామందికి తక్కువ అందినాయి. అది
అది మనం ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి హానెస్ట్గా సిన్సియర్గా వాళ్ళకి అందించేటట్టు చేయడానికి మన ఓన్లీ రిపబ్లికన్ పార్టీ అది చేయగలుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ గుడ్ పార్టీ ఫాలోయింగ్ ది బాబా సాహెబ్ అంబేద్కర్స్ ప్రిన్సిపల్స్ విచ్ హీ హెస్ డెడికేటెడ్ ఈక్వాలిటీ ఆఫ్ లా. ఈ ఈక్వాలిటీ ఆఫ్ లా గురించి మనం ఆలోచిస్తే వీ కెన్ డెఫినెట్లీ అచీవ్ అవర్ గోల్. సార్ మీరు బీఫామ్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా మన ఖైరతాబాద్ ప్రజలకి ఏ వరం ప్రకటిస్తారు మీరు? యాక్చువల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బీఫామ్ తీసుకున్న వెంటనే నేను ఎమ్మెల్యేగా గెలుస్తానని అంటలేదు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తాను. మా మేనిఫెస్టో ఈజ్ ఆల్ బేస్డ్ ఆన్ దేర్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ డ్రైనేజ్ టు ఈవెన్ కాలనీస్లో. ఇప్పుడు నాన్ కమర్షియల్ ఏరియాస్లో కమర్షియల్ బిల్డింగ్స్ వచ్చేసినాయి. జిహెచ్ఎంసీ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరికంటే వాళ్ళకి పర్మిట్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మా ఏరియాలోనే ఒక కృటుంగా అని చెప్పి రెస్టారెంట్ పెట్టారు. రెసిడెన్షియల్ ఏరియాలో ఒక రెస్టారెంట్ పెడతానికి వాళ్ళకి పర్మిషన్ ఎట్టి ఇచ్చారంటే డెఫినెట్లీ అండర్ హ్యాండ్ డీలింగ్స్ అవుతాయి. అందుకనే దీని గురించి మేము చర్చ చేద్దాం అనుకునే లోపలికి ఆల్రెడీ వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేశారంటే పర్మిషన్స్ ఇచ్చారు. వీ ల్యాక్ పవర్. మన దగ్గర పవర్ లేనందుకు మనం అది ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కష్టం. అందుకని ఇప్పుడు రెసిడెన్షియల్ ఏమవుతుంది, బోత్ సైడ్స్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇటటి ఇబ్బంది అయినాక అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అయ్యి అక్కడ చాలా ఇబ్బంది పడుతుంది. అట్లనే పెన్షన్స్ ఉన్నాయి. చాలా వరకు పెన్షన్స్ చాలా లేడీస్కి, జెంట్స్కి, ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి దొరకడం లేదు. నేను వేరే స్టేట్కి కంపేర్ చేయను కాబట్టి కానీ ఈ పెన్షన్ స్కీము కొన్ని స్టేట్స్లో ఇంటికి అందిస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ పోయి వాళ్ళ లైఫ్ సర్టిఫికెట్ చూసుకొని ఇంట్లో అందిస్తున్నారు. మనం కూడా అట్లాంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు ఓల్డ్ ఏజ్ ఇప్పుడు మా మదర్ ఉంది, 102 years వరకు ఆమె పెన్షన్ తీసుకుంది. 103 yearsలో షీ ఈజ్ నో మోర్. 102 years వరకు ఆమె పొయ్యి రావడము ఆమెకి ఎంత ఇబ్బంది అవుతుంది, సిగ్నేచర్ పెట్టడం ఇదంతా ఎంత ఇబ్బంది అవుతుంది. అట్లనే చాలామంది సఫర్ అవుతున్నారు. నా ఇంట్లో చూసినప్పుడు నేను వేరే వాళ్ళ ఇంట్లో గురించి కూడా అనుకుంటున్నా. వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బందులు మనం సాల్వ్ చేయొచ్చు. అట్లనే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సిటీలో. ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ చాలా వరకు ఇట్ ఈస్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్. వాళ్ళకు ఒక గైడెన్స్ లేదు. చట్టం ప్రాపర్గా యూజ్ చేస్తే మీరు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. అట్లా దేర్ ఆర్ మెనీ ఇష్యూస్ ఇన్ ద మేనిఫెస్టో. కానీ ఏంటంటే బీఫామ్ దొరికిన వెంటనే నేను ప్రయారిటీ దేనికి ఇవ్వాలా, దేనికి ఇవ్వదు, ఇవన్నీ నేను ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఇష్యూస్ తీసుకొని డెఫినెట్గా వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దట్ వన్ అండ్ విల్ సాటిస్ఫై దట్ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆఫ్ అత్వాలే. థ్యాంక్ యూ. చూశారు కదండి, మన డేవిడ్ పాల్ గారు చాలా మటుకు అవగాహన ఉంది. ఖైరతాబాద్ ప్రజలకి చాలా మటుకు ఫెసిలిటీస్ అంటే నార్మల్ మన చిన్న చిన్న ఫెసిలిటీస్ కూడా, రోడ్స్ బాగాలేవు, స్ట్రీట్ లైట్స్ బాగాలేవు, ఇవన్నీ అవగాహన చాలా మటుకు తెచ్చుకున్నారు. అందుకోసం ఈ ఖైరతాబాద్ ప్రజలకి ఇంకా దళిత బంధు వచ్చేసి అందడం లేదు. ఇంకా పింఛన్, వృద్ధాప్య పింఛన్ కూడా ఆఫీస్కి తిరగడము, ఇదంతా చాలా అంటే తన సొంత ఇంటి ప్రాబ్లమ్స్ కూడా ప్రజల ప్రాబ్లమ్స్గా ఫీల్ అయ్యి, తన సొంత ఇంటి ప్రాబ్లమ్స్ ప్రజల ప్రాబ్లమ్స్ ఫీల్ అయ్యి ముందుకెళ్ళాలని ఆలోచనతో ఉన్నారు డేవిడ్ పాల్ గారు. సార్ ధన్యవాదాలు సార్. మీరు ఇలానే ముందుకెళ్ళి ఖైరతాబాద్ ప్రజల కష్టాలన్నీ తీరాలని నేను ఆశిస్తున్నాను. మీరు కంపల్సరీ గెలుస్తారని నేను ఆశిస్తున్నాను సార్ ఖైరతాబాద్ నియోజకవర్గం మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గం క్యాండిడేట్ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ క్యాండిడేట్ వర్ధనపేట ఎమ్మెల్యే గారు శ్రీలత గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. కంగ్రాట్స్ మేడం మీకు. థ్యాంక్ యూ అండి. కొత్త పార్టీలో జాయిన్ అయ్యారు మీరు. కొత్త పార్టీ కాదండి, పాత. అంటే అంటే మన స్టేట్ లో కొత్తగా పార్టీలో జాయిన్ అయ్యి మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. చెప్పండి మేడం, మీ వర్ధనపేటలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వర్ధనపేటలో చాలా సమస్యలు ఉన్నాయండి. ఇక్కడ ఖైరతాబాద్ అంటే ఇది సిటీ కాబట్టి ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. అక్కడ గ్రామస్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైతులకు కానివ్వండి, ఇంకా ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బందులు పడే వాళ్ళు కానివ్వండి, చాలా చిన్న చిన్న షాపులలో వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి ఎంతో మందికి
మేము హెల్ప్ చేద్దామని, ఏదైతే మా పార్టీ మేనిఫెస్టో ఉందో దాని ప్రకారం మేము ముందుకెళ్తూ అందరికీ సహాయంగా నిలిచి విద్య, వైద్యము, ఆరోగ్యము ఇవన్నీ ఏదైతే ఉందో వాటి మీదనే ఫోకస్ చేసి ముందుకెళ్ళాలనేసి మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు వర్ధనపేటకి సంబంధించి మీ దళితులు ఎంతమంది ఉండొచ్చు? వర్ధనపేటకి దాదాపు 60% అంటే 60,000 వరకు ఉంటారండి. టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి వర్ధనపేట మీ వర్ధనపేట నియోజకవర్గం? 3 ఉన్నాయండి. టోటల్ ఓటర్స్ టోటల్ 1 lakh వరకు ఓటర్స్ లో దాదాపు 60,000 మంది దళితులే ఉంటారండి. ఇప్పుడు దళితులకు మీరు ఎటువంటి పెద్దపీట వేయబడుతున్నారు? ఒకవేళ మీరు నియోజకవర్గంలో బీఫామ్ తీసుకున్న తర్వాత దళితులకు ఇచ్చే హామీలు ఏంటి? దళితులకు దళిత బంధు పేరుతోనే చాలా రకాలుగా మోసాలు జరిగింది. ఇంటికి ఒక ఉద్యోగం పేరుతోనే చాలా రకాలుగా మోసమే జరిగింది. ఎక్కడా కూడా దళితులను ముందు వస్తూ ఉంచిందే లేదు. ఏంటంటే నామ మాత్రం చూపించి వాళ్ళ అధికారం కోసం అనేసి అని దళితులకు ఏదో పర్సంటేజ్ ఇచ్చినాం కదా అనే రకంగా వాళ్ళని ఒక బొమ్మలాగా పెట్టి వాళ్ళని వాడుకున్నారే తప్పితే ఎక్కడా దళితులకు అయితే న్యాయం జరిగింది లేదు. అదే విధానము వర్ధనపేటలో కూడా జరిగింది. ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా ఒక వర్షం వచ్చినా కూడా మా ఒడ్లు గురించి కూడా మొన్న జరిగిన దానిలో అందరి పంటలు కొట్టుకొని పోయినాయండి. దానికి ఇంతవరకు సెక్యూరిటీలే లేవు. దళిత బంధు అనేది ఏదైతే ఎమ్మెల్యేకి దగ్గరున్న ఒక 10 మంది 20 మందికి తప్పితే దళిత బంధు కూడా ఇంకెవరికి రాలేదు. ఏ రకంగా దళితులకు అక్కడ అభివృద్ధి అనేది లేదు. దాన్ని మన పార్టీ ఏదైతే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఉందో దాని ద్వారా కంపల్సరీ మేము ముందుకొచ్చి దాన్ని మొత్తం నెరవేర్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మేము సిద్ధపడ్డామండి. అండి దళిత బంధు స్కీమ్ ఒక్కరికి కూడా అంటే వర్ధనపేటలో దాదాపు దళితులు 60% ఉన్న దళితుల్లో కేవలం ఒక 10 మందికి మాత్రమే దక్కిందని చెప్తున్నారు శ్రీలత గారు. చాలా విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఈ దళితుల కోసం నేను ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు శ్రీలత గారు. ఇక దళితుల కోసం 24 hours పాటుపడి ముందుండి నేను దళితుల సమస్యల్ని పరిష్కరించి ముందుకు తీసుకుపోతా అని చెప్తున్నారు. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కంపల్సరీ మీరు గెలుస్తారని ఆశిస్తున్నాను. ఛానల్ తరఫున కూడా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మెంబర్ ఆఫ్ పార్లమెంట్ క్యాండిడేట్గా నిలబడిపోతున్నారండి. అంటే ఫ్యూచర్లో వచ్చే 3 నెలల తర్వాత మన పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి కదా, ఆ క్యాండిడేట్ కూడా మనతో పాటు ఉన్నారు. అంటే సపోర్టింగ్ చేయడానికి వచ్చారు. ఈ పార్టీ ఆవిష్కరణ మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి సపోర్టింగ్ ఇవ్వడానికి వచ్చారు. మద్దిశెట్టి సామయ్య గారు. సార్ చెప్పండి సార్, మీరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. అంటే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు? అంటే పార్లమెంట్ జనరల్ అండి, కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ 2 జనరల్, పాలేరు కావచ్చు. అయితే ఈరోజు ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో 2013 నుంచి 2020 వరకు ఓబీసీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఖమ్మం జిల్లాకు పనిచేశాను. 2006 నుంచి 2008 వరకు టీఆర్ఎస్ పార్టీ 2 అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా పనిచేశాను. ఈ 2 పార్టీల్లో కూడా ఒక బీసీగా ఉన్నటువంటి మాకు 56% బీసీలు ఉన్నాం మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 56% ఉన్నటువంటి బీసీలకి ఆ 2 పార్టీలు కూడా ప్రాధాన్యత ఇవ్వలేకపోయినాయి. ఈరోజు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా హతావలే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీలో ఒక బీసీ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా నన్ను గుర్తించి నన్ను ప్రకటించినందుకు ముందుగా మా రాష్ట్ర అధ్యక్షులు బస్సుల రవికుమార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు స్నేహలత అక్కకి, రోజారాణి గారికి, ప్రసాద్ అన్నకి, మహమ్మద్ ఫయాజ్ గారికి, సతీష్ అన్నకి, పీటర్ గారికి, ఇక్కడ కూర్చున్న మా అడ్వకేటు అభ్యర్థి గారికి, వారితో పాటు మా నేషనల్ సెక్రటరీ మా తండ్రి సమానులైనటువంటి శివనాగేశ్వరరావు గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా మా ప్రాంతంలో ఖమ్మం గురించి మీకు తెలియంది కాదు, 170 యాక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బీసీలను గుర్తించి బీసీలను ముందుకు తీసుకురావాలి, ఎస్సీలను గుర్తించి ఎస్సీలను ముందుకు తీసుకురావాలి, మైనార్టీలను గుర్తించి మైనార్టీలను ముందుకు తీసుకురావాలి. ఆల్ కులాలు అన్ని కులాలను కలుపుకొని పోయే పార్టీ ఏదైనా ఉందంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా హతవాలి.
చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఇది కొత్త పార్టీ అనుకుంటున్నారు. కొత్త పార్టీ కాదండి. 67 సంవత్సరాలు అయిపోయింది పార్టీ స్థాపించి. దీనికి నేషనల్ చైర్మన్గా వచ్చేసి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు రామదాస్ అథవాలే గారు ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారి ఆదేశాల మేరకు మొన్న నాగాల్యాండ్లో కూడా ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ అసలు పార్టీ లేదు. నాగాల్యాండ్లో పార్టీ లేకపోయినా 2 ఎమ్మెల్యే సీట్లు ప్రజలు గెలిపించి మా ఆర్పీఐకి ఇవ్వడం జరిగింది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 30 సీట్లు మేము పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే గత 23 సంవత్సరాల నుంచి భూపోరాటాల్లో అనేకమైనటువంటి విజయాలు సాధించున్నటువంటి వ్యక్తిని నేను. మాకున్నటువంటి సంబంధాలను బట్టి ఖచ్చితంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ ఏం చేసి, మన బీజేపీ ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ కాబట్టి ప్రజలు నమ్మవచ్చు, చెప్పలేము. ఏమి లేదని చేస్తారేమో. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి పార్టీ కాబట్టి ముందుకు రావచ్చు అనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా నాపై నమ్మకం ఉంచి, మాపై నమ్మకం ఉంచి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఖచ్చితంగా పార్టీకి న్యాయం జరిగేలా చూస్తామని, ప్రధానంగా మాకున్నటువంటి సమస్యలు పక్కా ఇళ్ళు, ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఒక్కళ్ళకి కూడా ఇల్లు కట్టలేదు. 2005 కంటే ముందు నుంచి ఎవరైతే సాగులో ఉన్నారో పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఒకళ్ళకిద్దరికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప పట్టాలు రాలేదు. మూడోది, ఏజెన్సీ ప్రాంతంలో రోడ్ల నిర్మాణాలు లేవు, డ్రైనేజీ నిర్మాణాలు లేవు, అంగన్వాడీ స్కూల్ లేవు, మళ్ళీ మంచినీటి సదుపాయం లేదు, కరెంటు సదుపాయం లేదు. మా మేనిఫెస్టో రాష్ట్ర అధ్యక్షుల వారు, జాతీయ నాయకులు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారో దాని ప్రకారంగా గ్రామాల్లోకి పోయి మాకున్నటువంటి మేము చేసినటువంటి మంచి పనుల మీద ప్రజల్లోకి పోయి ఎక్కువ శాతం మేము గెలుస్తామని అయితే నేను చెప్పట్లేదులే, కానీ ఖచ్చితంగా మాత్రం గట్టి పోటీ అయితే ఈసారి బీఆర్ఎస్కి ఇస్తాం మేము. ఒకవేళ మా అదృష్టం బాగుండి గెలిచినా గెలవచ్చు, చెప్పలేము. ఎందుకంటే కొత్త పార్టీ కాబట్టి. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీలో నన్ను ఒక బీసీగా గుర్తించి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు మరొకసారి అధ్యక్షుల వారికి, రాష్ట్ర అధ్యక్షులు పసుల రవికుమార్ గారికి, మా టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా మీద ఉంచిన నమ్మకంతో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం నుండి కొన్ని ఎమ్మెల్యే సీట్లు అయితే మా మంత్రి గారికి, కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే గారికి మాత్రం గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్తే. విన్నారండి, మద్దిశెట్టి సామేల్ గారు చెప్పారు. 57% బీసీలు ఉన్న ఈ దేశంలో కనీస మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు కూడా లేవని చాలా విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చెప్పింది కూడా చాలా నిజం అనిపిస్తుంది. అంత జాతీయ పార్టీ పెట్టుకొని ఒకరిద్దరికి అంటే ఇల్లు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, ఒక దళిత బంధు స్కీమ్ కానివ్వండి, ఒకరిద్దరికి ఇచ్చి, అంటే ఒక పేపర్ కటింగ్కి, ఒక టీవీ ముందర ఒక షో చూసి ఒక ఇద్దరికి ఇచ్చేసి ఆ పట్టాలు చేతులు దులుపుకునే ప్రభుత్వం అని విమర్శిస్తున్నారు. ఇది చాలా మటుకు స్టడీ చేసి ఈ పార్టీలందరూ, ఈ పార్టీలని అన్ని స్టడీ చేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఒక్కరు కాదండి, దీంట్లో డిఫరెంట్ వ్యక్తులు ఉన్నారు. ఒక దళితులు ఉన్నారు, ఇక్కడ బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, వీళ్ళందరూ మైనారిటీస్, వీళ్ళందరూ కలుపుకొని ఒక పార్టీ పెడితే ఎలా ఉంటుంది అంటే వీళ్ళందరూ స్టడీ చేసి దళితులకి ఎలా న్యాయం చేయాలి, బీసీలకి ఎలా న్యాయం చేయాలి, ఎంత % ఉన్నారు, వీళ్ళందరికీ ఒక మైండ్ సెట్ ఆలోచించి కొత్త పార్టీ తరఫున, అంటే కొత్త పార్టీ కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ పార్టీ తరఫున మనం ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క నియోజకవర్గానికి న్యాయం చేసే పార్టీగా ఆవిర్భవిస్తుందని చెప్తున్నారు మద్దిశెట్టి సామేల్ గారు. సరే, కంగ్రాట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆశిస్తున్నాను సార్. ఈ ఆశయాలు కూడా చాలా ప్రజలకి ఒక మేలు కోరే విధంగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి, ఇప్పుడు తాండూరు నియోజకవర్గం క్యాండిడేట్ రోజారాణి గారు మనతో పాటు ఉన్నారండి. చాలా కప్పి సత్కరిస్తున్నారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున రవికుమార్ గారు. మేడం చెప్పండి, మీ తాండూరులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ప్రజల్లోకి? అందరికీ ముందుగా జై భీమ్ అండి. నేను రోజారాణి, ఆర్పిఐ పార్టీ మహిళా ఇన్ఛార్జ్, రాష్ట్ర మహిళా ఇన్ఛార్జ్ని. ఇవాళ మేము ఇక్కడ ప్రెస్ మీట్ ద్వారా మేము ఎంతమంది ఎక్కడెక్కడ కాంటాక్ట్ చేస్తున్నాము అనే విషయం గురించి మేము చర్చించడం జరిగింది. కొంతమంది కొన్ని ఏరియాల నుంచి ఇచ్చారు. నేను తాండూరు ఎంచుకున్నాను. ఎందుకు అంటే తాండూరు నేను పుట్టి పెరిగిన ఏరియా, నేను చదువుకున్న ఏరియా, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మంచి చెడు కొన్ని నాకు తెలుసు కాబట్టి అక్కడ నుంచి ఎప్పటి నుండో చిన్నప్పటి నుండి కొన్ని కోరికలు ఉండే చేయాలని. ఆ కోరిక నాకు ఈ ఆర్పిఐ పార్టీ నుంచి నాకు రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.
సో ఎలాంటి సమస్య ఉన్నాయి, సమస్యలు అనేవి అక్కడేమున్నాయి ఇక్కడేమున్నాయి కాదు, ప్రతి చోట ప్రతి సమస్య అనేది ఉంది. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రాలేకపోతున్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో అయితే చాలా చోట్లలో చాలా విషయాలు జరుగుతున్నాయి. అన్ని విషయాల మీద నేను ఫైట్ చేయదలుచుకున్నాను. సో కాబట్టి నేను అక్కడ నుంచి కాంటాక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ పార్టీ పరంగా నేను ముందుకు రావడం జరిగిందండి. మహిళా సమస్యలు అంటున్నారు కదా మేడం, మీ తాండూరు తరఫున మహిళలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు ఇంతకుముందు, ఎలాంటి సమస్యల మీద మీరు ఫోకస్ చేయబోతున్నారు మీ పార్టీ తరఫున? మహిళలు అనేది ప్రతి చోట కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారండి. చిన్నపిల్లలు అనేది, పెద్దవాళ్ళు అనేది కానీ, లైంగిక కానీ, ఒక స్కూల్ విషయంకి వెళ్ళినా కానీ, లేకపోతే ఒక ఉద్యోగం విషయంలోకి వెళ్ళినా కానీ, బయట ఎక్కడ వెళ్ళినా కానీ మహిళలకి ప్రతి ఒక్క చోట అవమానాలు అనేటివి ఎదురవుతూనే ఉన్నాయి. కానీ మా పార్టీ తరఫు నుంచి అలాంటివి ఉండవు అనేది మేము మా వ్యక్తం భావం చేస్తూ మేము ఇది వాళ్ళకందరికీ తెలియజేయాలి అని చెప్పేసి మా మహిళా తరఫు నుంచి నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఆ విధంగా నేను ముందుకు రావాలని ఆలోచించి వస్తున్నాం. విన్నారు కదండి రోజారాణి గారు మహిళల తరఫున. ఇది మీరు ఇంతకు ముందు కొత్త పార్టీ అంటున్నారు. దయచేసి అందరికి చూస్తున్న వాళ్ళకి మీ అందరికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇది కొత్త పార్టీ కాదు. ఇంతకు ముందు కూడా మన గీతారెడ్డి గారు వాళ్ళ అమ్మగారు కూడా ఈ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన వాళ్ళే జైరాబాద్ నుంచి. సో ఇవి పాత పార్టీ ఏం కాదు. కాకపోతే అన్ని పార్టీల వాళ్ళు ఈ పార్టీని మరుగుపరిచేసిర్రు. అంబేద్కర్ గారి పార్టీ అనేసి మాత్రమే ఒక దళితుల పార్టీ, ఇది ఒక మాదిగ దండోరా, లేకపోతే ఇంకొక బిఎస్పీ, లేకపోతే ఏదో అని ఒక అంబేద్కర్ అనేసరికి ఒక బ్యాక్ సైడ్ గా పెట్టేస్తున్నారు. సో అది కాదు ఇది. దీంట్లో ప్రతి ఒక్క కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉన్నాయి. మా దాంట్లో రెడ్డిస్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, అదర్ క్యాస్ట్ అన్ని ఎస్సీ బీసీ ఓసీ అందరూ ఉన్నారు. దయచేసి ఇది ఒక కులానికి సంబంధించిన పార్టీగా మాత్రము ఎవరు కూడా నిర్ధారించొద్దు అనేది మా యొక్క భావం అండి. విన్నారు కదండి రోజారాణి గారు. ఈ యొక్క అంటే దాదాసాహెబ్ గారి అంబేద్కర్ గారి పార్టీ అంటే కేవలం దళితుల పార్టీ కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గం అంటే ఒక కులానికి కానీ ఒక వర్గానికి కానీ సంబంధించిన కాదు. ఈ పార్టీలో రెడ్డిస్ ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, దళితులు ఉన్నారు. కాకపోతే ప్రతి ఒక్క వీళ్ళు చెప్పినట్టు బీసీలు 57% ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు 20% వరకు ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేయాలని. ఇంకోటి ఏంటంటే రోజారాణి గారు తాండూరు తరఫున ఒక మహిళా సంఘం అధ్యక్షురాలుగా పనిచేశారు ఇంతకుముందు. మహిళల ప్రాబ్లమ్స్ గురించి అంటే మహిళల సమస్యల గురించి మెయిన్గా ఫోకస్ చేయాలని తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన పార్టీ సీనియర్ నాయకులు, అంబేద్కరిస్టు, రాష్ట్ర రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు నాంపల్లి నుండి శివరాజు గారు నాంపల్లి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తూ ఉన్నాం. వారి మాటలు చెప్తారు. ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ నిన్న వచ్చింది. ఆల్రెడీ రోడ్ల మీద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నిన్న అధ్యక్షుడు ఫోన్ చేసిండు, మనకి రేపు ఒక ఇమీడియట్లీ మీట్ అరేంజ్ చేయమని. తర్వాత మార్నింగ్ మన పీటర్ బాయ్ కూడా ఫోన్ చేసిండు, మన డేవిడ్ పాలన్న ఆఫీస్లో కూర్చుందాము సెట్ చేయమంటే ఇమీడియట్లీ సెట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది మాకు 2 రోజుల ముందు చెప్పాలి, 3 రోజుల ముందు చెప్పాలి, మనకు టైం లేదు. 2 రోజులు అధ్యక్ష 2 రోజుల ముందు చెప్పాలి, 3 రోజుల ముందు చెప్పాలి, నాకు చెప్పలేదు, నీకు చెప్పలేదు. అందరు గ్రూపుల్లో ఉన్నారు, అందరికి మెసేజ్ పాస్ చేసాం. పర్సనల్గా కూడా కొంతమంది పంపించాం. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇమీడియట్లీ మనం చేయాల్సింది ఏంటంటే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమించాలి. ప్రతి ఒక్క ఇన్ఛార్జి ఎవరైనా స్టేట్ లీడర్ ఉన్నాయంటే కంపల్సరీ మన పార్టీ సభ్యత్వం తీసుకోవాలి. యాక్టివ్ మెంబర్షిప్ 7,840. ఇక్కడున్న వాళ్ళు నాకు తెలిసి కొత్తగా 2 సభ్యత్వాలు తీసుకో. ఒకటి శివరాజ్ అన్న, 2 డేవిడ్ పాల్ అన్న. మిగతా వాళ్ళు ఎవరన్నా అదే చెప్తున్నానా, తీసుకున్నాడని చెప్తున్నా. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎవరైనా లీడర్ కావాలంటే కంపల్సరీ 7,840 రూపీస్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి నేను నా దగ్గర ఉన్నది గ్రూపుల్లో ఆల్మోస్ట్ సెండ్ చేశాను. అది కంపల్సరీ కడితేనే అతను లీడర్ ఎవరైనా సరే. అది బర్వే సారు కంపల్సరీ చెప్పిపోయాడు. అధ్యక్ష ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క ఇన్ఛార్జిలో అంటే ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు కంపల్సరీ పేమెంట్ చేయాలి. అది ఆ తర్వాత ఎలక్షన్లో మనం నిలబడాలంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో
మనం పార్టిసిపేట్ చేయాలంటే 5,000 రూపీస్ ఎలక్షన్ ఫీజు ఉంటుంది. 5,000 రూపీస్ కట్టి మనం అక్కడ ఒక ఫామ్ తీసుకోవాలి. బీ ఫామ్ మనం సబ్మిట్ చేస్తే వాడు ఫామ్ ఇస్తాడు. ఆ ఫామ్ కనీసం 30 పేజీలు ఉంటుంది. 30 పేజీలు ఉంటుంది. నేను లాస్ట్ టైం ఎల్బీనగర్ నుంచి కాన్సల్ట్ చేశాను. 30 పేజీలు ఉంటుంది. అదే జనరల్ అయితే 10,000 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఒక్కొక్కళ్ళు 5 సెట్లు 10 సెట్లు వేస్తారు. 10 సెట్లు వేసినా 10 పదులు 100 లక్ష రూపాయలు కట్టాల్సిందే. ఎందుకంటే అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఓవర్ రైట్స్ ఉండకూడదు. ఓవర్ రైట్స్ ఉంటే తీసి పక్కన పడేస్తారు. ఏమి ఉండకూడదు. ఏదైనా సరే ఫ్రాంక్గా దానిలో రాయాలి. అది ఇక్కడ ఎలక్షన్ రూలు. తర్వాత 15 రోజుల తర్వాత పిలుస్తారు. పిలిచి మొత్తాన్ని కూర్చోబెట్టి ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఎన్ని అప్లికేషన్ వచ్చి కూర్చోబెట్టి ఎన్నికల కమిషన్ అధికారి ఎవరెవరు అప్లికేషన్ ఓకే అయిందో స్కూట్నీ జరుగుతుంది. ఆ స్కూట్నీలో నీ ప్రాపర్టీ ఏమున్నది, నీ మొత్తం నీ డీటెయిల్స్ ఏమున్నది మొత్తం ఉండాలి. ఏం మాత్రం మనం మిస్టేక్ చేస్తే తీసి పక్కన పడేస్తారు. ఈజీగా తీసేస్తారు. నువ్వు వచ్చిన డిపాజిట్ ఒక 4 రోజులు 5 రోజులకు పిలిచి ఇచ్చేస్తారు. అది చాలా సిన్సియర్గా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ఎవరికైతే బీఫామ్ ఇస్తున్నాం అధ్యక్ష, ఏ ఫామ్ కాదు బీఫామ్ మన పార్టీ తరపు నుంచి బీఫామే వస్తుంది. ఏ పార్టీ నుంచి బీఫామే వస్తుంది. ఆ బీఫామ్ ఇచ్చిన వాళ్ళు అది ఎస్సీ కానీ ఓసీ కానీ మనం కాన్సెంట్ చేసేటప్పుడు అప్లికేషన్ ఆ 35 పేజీల అప్లికేషన్ కనీసం అది దాని ఫీజు అది ఇది ఒక అప్లికేషన్ ఫిలప్ చేయాలంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్తే, అంటే ఇప్పుడు దేవుడి దేవాల మనకు లాయర్ అవసరం లేదు, అన్న నచ్చాడు మనకి. ఒక కాన్స్టిట్యూషన్లో ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఒక అప్లికేషన్ నింపాలంటే 1000 రూపీస్ తీసుకుంటారు. ఆ ఇద్దరున్నా కానీ చెప్తున్నా, లాస్ట్ టైం అట్లా చాలా రిజెక్ట్ అని 1000 రూపీస్ తీసుకొని ఫామ్ ఫిలప్ చేస్తారు. ఆ 1000 రూపీస్ కూడా లేని వాళ్ళు మన దగ్గర ఉన్నారు. పార్టీ లాస్ట్ టైం బీఫామ్ తీసుకున్నారు. బీఫామ్ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నా ఉద్దేశం పార్టీ ఫండ్ అనేది 1000, 2000, 3000, 4000, 5000 పెట్టండి అధ్యక్ష. అది కూడా ఇవ్వకపోతే బీఫామ్ ఇవ్వద్దు. ఎందుకంటే కనీసం ఆ ఎలిజిబిలిటీ లేకపోతే ఎందుకు ఇచ్చి వేస్ట్, కొట్లాడతారు చివరికి. అవన్నీ చాలా పడ్డాము. లాస్ట్ టైం పన్నా సింగ్ అని ఉండే, పన్నాబాయి గోరఖ్బాయ్ నాయన ఎంతమంది కొట్లాట్లు గలీజ్గా అయింది. అవన్నీ కాకుండా ఎవరైతే ఎలక్షన్లో ఉంటారో ఒక లిస్ట్ తయారు చేసి సిటీలో ఆల్మోస్ట్ నేను ఎల్బీ నగర్ నుంచి మన ఫయాజ్ భాయ్ చెప్తున్నారు, కొంతమంది సరత్ నగర్ అక్కడ ఇక్కడ అని, ఖైరతాబాద్ నుంచి మన డేవిడ్ అన్న, మరి మీ లోకల్లో ఉంది, మరి ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. తాండూరు అని విన్నా, మరి తాండూరు వెళ్తావా మరి మహేశ్వరం వెళ్తావా మాకు తెలియదు. ఒక 5-6 మంది అయితే ఇక్కడ తేలేరు అధ్యక్ష. 5-6 మందిని చూసుకొని మిగతా వాళ్ళని కూడా మీరు కలుపుకొని ఎవరెవరు చేయదలుచుకున్నారో ఫస్ట్ ఇవన్నీ కాదు, ఫస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకోపోతే మాత్రం నాట్ ఎలిజిబిలిటీ. అది డైరెక్ట్గా బర్వే సార్ చెప్పారు. ఎవరైనా సరే అది కంపల్సరీ ఇన్స్ట్రక్షన్ ఉంటే అందరు ఫాలో చేసుకోవాలి. ఎవరైనా సరే కొత్త నియోజకవర్గంలో మనకు కొంతమంది ఉన్నారు, నల్గొండ, ఇటు వికారాబాదు, పరికి కానీ మహబూబ్నగర్ కానీ, వాళ్ళందరూ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకే మనం బీఫామ్ ఇవ్వాలి. కొత్త వాళ్ళు వచ్చే కొంచెం జంపు జిల్లాలు ఉంటారు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ, వాళ్ళు వస్తే కూడా మనకి హ్యాపీ. దానికంటే ముందు అధ్యక్షుడికి ఏం చెప్తున్నానంటే, మన బర్వే గారు చెప్పారు కొన్ని పోస్టులు అనౌన్స్ చేసుకోమని. అఫీషియల్గా 3 పోస్టులు ఇక్కడ స్టేట్లో డిసైడ్ అయినాయి. నాదొకటి, అధ్యక్షుడు ఒకటి, స్నేహలత మేడం గారు ఒకటి. ఈయన లేటెస్ట్గా మన సామ్యాల్ గారికి ఇవ్వడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్గా. అట్లానే అధ్యక్ష ఇంకా కొంతమంది మరి యాక్చువల్లీ పోస్టులు అంటే మొత్తం డిజాల్వ్ అయిపోయినాయి, పాత మొత్తం. అవి కంపల్సరీ ఈ వారం 10 రోజుల్లో కంపల్సరీ ఇచ్చేసేసి వాళ్ళకి నాకు పంపించినా సరే రాసి మీరు నేను ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను వాళ్ళకి ఎవరెవరు ఉన్నారు ఒక నీ లెటరేట్ మీద. ఇవన్నీ గమనించాలి. తర్వాత ఎలక్షన్లో పోటీ చేయాలంటే మన దగ్గర కనీసం ఒక 5-10 లక్షలైనా ఉండాలి ఎవరికైనా సరే. 5-10 లక్షలు ఉంటేనే డబ్బులు లేకుండా మాత్రం మనం ఏం పని చేయలేం. అది గమనించండి. అధ్యక్ష కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మొత్తం చూసి ఎన్నిక చేసి ఎవరికైతే బీఫామ్లు ఇస్తే కంపల్సరీ మనం కొంచెం లైన్లో ఉంటాం. ఈసారికైనా బలపడతాం. ఈ ఎలక్షన్లో కనీసం కొంతమందినైనా మనం మంచి ఓటుతో రావడానికి ముందు ట్రై చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదన్నీ నా విన్నపం. కంపల్సరీ మీరు సభ్యతలు తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. అది మన రూలు, పార్టీ విధానం. ఏ పార్టీలోనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో 50 NP ఉన్నది, బీజేపీలో 1 రూపీ ఉన్నది, టీఆర్ఎస్లో 2 రూపీస్ ఉన్నది. మన అట్లా కాదు. మనకు స్టార్టింగ్ మనకు మామూలుగా సభ్యత్వాలు కార్యకర్తల సభ్యత్వాలు
50 రూపాయలు. ఈ 50 రూపాయలు కూడా మన లీటర్ 1150 రూపాయలు ఒక 50 మందితో కట్టించాలి. ఆయన ఒక 200 ఎక్స్ట్రా వేసి అది కూడా కట్టించాలి. ఆ తర్వాత దీని లీటర్ కావాలంటే యాక్టివ్ మెంబర్షిప్ 7840. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నాంపల్లి నియోజకవర్గం నుంచి శివరాజ్ గారిని ప్రకటించారండి రవికుమార్ గారు. ఇప్పుడు శివరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, జై భీమ్. సార్ మీకు రాజకీయాల్లో అనుభవం చెప్పండి. మీకు ఈ పార్టీలోకి రావడానికి కారణం అంటే మెయిన్గా ఈ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు మీరు? రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే నాంపల్లి అనేది ఒక సున్నితమైన ఏరియా. అక్కడ ప్రతి ఒక్క కులం వారు మతం వారు అంటే వేరే స్టేట్స్ నుంచి కూడా మైగ్రేషన్ అయ్యే వాళ్ళు ఉంటారు. చాలా సున్నితమైన ఏరియా. ఈ ఏరియానే మీరు ఎందుకు ఎంచుకున్నారు నాంపల్లి నుంచి? మీకు ఎటువంటి అవగాహన ఉంది నాంపల్లి ప్రజల గురించి? అటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అక్కడ? నా పేరు ఎర్మళ్ళ శివరాజ్ అండి. నేను నాంపల్లి నియోజక అభ్యర్థిగా ఆర్పీఐ నుంచి పోటీ చేస్తున్నాను రామదాస్ అత్వాలే గారి ఆశీర్వాదాలతో. మరి ఈరోజు నన్ను మా అధ్యక్షులు పసుల రవికుమార్ గారు కానివ్వండి, మరి స్నేహలత గారు కానివ్వండి, మరి మా గౌడ్ గారు మాకు చాలా అనుభవజ్ఞులు మా పార్టీలో. మరి నేను గత 40 సంవత్సరాలుగా ఆల్ ఇండియా ఎస్సీఎస్సీ రైట్ పర్సన్ సొసైటీలో పనిచేస్తూ ఇవాళ ఒక స్టేట్ లెవెల్లో నేను ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అక్కడ కూడా పనిచేస్తున్నాను. అయితే రాష్ట్రంలో మరి దేశంలో నేను చాలా చోట్ల తిరిగి ఉన్నాను. మన వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని మరి బాబాసాహెబ్ యొక్క కాన్స్టిట్యూషన్ వల్ల మనం ఏ విధంగా రైట్స్ పొంది మరి వాళ్ళకి ఏ విధంగా సేవ చేయాలన్న దృక్పథంతో మేము పనిచేస్తూ వస్తున్నాను. 40 ఏళ్ళుగా నేను అందులో సర్వీస్లో ఉన్నాను. అయితే లాస్ట్ టైం కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గవాయ్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. నేను 3000 ఓట్లు అక్కడ సాధించుకున్నాను. అయితే ఇక్కడ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే ఎందుకు రావడం జరిగిందంటే ఒక సెంట్రల్ మినిస్టరు రామదాస్ అత్వాలే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీని 67 కింద స్థాపించిన పార్టీ అనేది భుజస్కంధాల మీద వేసుకుంటూ మరి దేశంలోనే అగ్రగామిగా నిలిచి మరి బాబాసాహెబ్ యొక్క నినాదాన్ని ముందు తీసుకొస్తున్న తరుణంలో మరి నేను నాంపల్లి నియోజకవర్గంలో పోటీ చేయాలని మళ్ళొక్కసారి నా యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మరి నేను నాంపల్లి నియోజకవర్గం ఎంచుకున్నాను. అక్కడ 50% మైనారిటీలు ఉంటే 50% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు. కేవలం అక్కడ ఎంఐఎం ఒకటి ఆధిపత్యం కొనసాగిస్తూ ఉంటుంది. ఈరోజు ఎంఐఎం పార్టీ కూడా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీతోని లోపాయికారు ఒప్పందం పెట్టుకొని మరి అక్కడ వాళ్ళ యొక్క చలామణి అవుతూ అక్కడున్న ల్యాండ్లన్నీ కబ్జా చేస్తూ వాళ్ళు చెప్పినట్టుగా ఆడుతూ బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఇవాళ అక్కడ పేదవాళ్ళను బడు బలహీన వర్గాలు అణిచివేసే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నేను దానికి పోటీగా వాళ్ళందరూ చేసే అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని నేను ఎప్పటికప్పుడు ప్రతి బస్తీకి తిరిగి మన వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అన్యాయం జరిగిన చోటల్లో నేను నిలబడి అక్కడ బాబాసాహెబ్ యొక్క విగ్రహాలు ఉంటే అక్కడ పూలమాలలు వేసి ప్రతి ఆదివారము మన వాళ్ళందరినీ చైతన్యం చేస్తూ మరి ముందుకు వెళ్తా ఉన్నా. మరి సమస్యలను కూడా పరిష్కరించే విధంగా నేను ఇవాళ రామదాస్ అత్వాలే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడున్న సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తూ మరి ఇవాళ నియోజకవర్గంలో కూడా నేను అభ్యర్థిగా నిలబడి మరి ఖచ్చితంగా ఈసారి అప్పుడు నేను ఒక్కడనే ఉన్నా. ఇవాళ నా పార్టీ మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా నలుమూల నుంచి వస్తున్న నా మిత్రులందరూ కూడా మాకు తోడుగా ఉంటారు. నాకు ఇంకొంత ఏనుగంత బలం వచ్చినట్టు నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా నాంపల్లి నియోజకవర్గం నుంచి ఈసారి నేను అక్కడి నుంచి విజయం సాధిస్తానని గర్వంగా తెలుపుకుంటున్నాను. మిత్రుల ఉన్నారండి శివరాజు గారు ఒక విషయాన్ని బయట పెట్టారు. ఇప్పుడు అంటే నాంపల్లి ఏరియాలో చాలా మటుకు కబ్జాలు జరిగాయి. రూలింగ్ పార్టీ దగ్గరుండి మన ఎంఐఎం పార్టీలో ఇద్దరు కలవలిసి ఈ కబ్జా కోర్లుగా తయారయ్యారని చెప్తున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఎంఐఎం పార్టీకి ఒక అంటే చాప కింద నీరులా ఈ కబ్జా కోర్లా తయారవుతున్నారని చెప్తున్నారు. ఒకవేళ ఈ శివరాజు గారు నాంపల్లి నుంచి ఎన్నికై ఖచ్చితంగా నియోజకవర్గం నుంచి గెలుస్తే ఈ కబ్జా కోర్లని విడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాయకులు ఆల్ ఇండియాలో ఎక్కడ మీటింగ్ అయినా కూడా అక్కడికి అటెండ్ అయ్యేటువంటి మన రతన్ ప్రసాద్ గారు ఎల్బీ నగర్ నుంచి వారు పోటీ చేయడం జరుగుతూ ఉంది. వారిని కూడా అనౌన్స్ చేసి వారికి అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతూ ఉంది ఈరోజు.
ఇప్పుడు ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి రత్నప్రసాద్ గారిని ప్రకటించడం జరిగింది. సార్ చెప్పండి సార్, ఎల్బీ నగర్ నియోజకవర్గం అంటేనే ఇండియాలో అతిపెద్ద నియోజకవర్గం. యాక్చువల్గా అన్ని ఓట్లు ఎక్కడా లేవు. అసలు దాదాపు 5,50,000 ఓట్లు ఉన్నాయి. అంత పెద్ద నియోజకవర్గంకి మీకు అప్పచెప్పినప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఉంటాయి, సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అంటే అక్కడ ఇంతకుముందు చాలా మటుకు అంటే ఆంధ్ర నుంచి కూడా మైగ్రేషన్ అయ్యే వాళ్ళు చాలా మట్టుకున్నారు. అవన్నీ సమస్యలు మీ వద్దకు వచ్చాయి. అంటే మీరు ఎలా ఫేస్ చేయబోతున్నారు ఈ నియోజకవర్గాన్ని? ఒక కాన్స్టిట్యుయెన్సీ అంటే వివిధ పార్టీలు కూడా చాలా మంది కన్నేశారు. అదో నాకు కంచుకోట అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. టీడీపీ ఒకప్పుడు టీడీపీ కంచుకోట అని చెప్పుకున్నది. తర్వాత కాంగ్రెస్ వచ్చింది. తర్వాత మన ఆర్ కృష్ణయ్య గారు కూడా ఒక పార్టీ తరఫున నించొని ఇది చేశారు. మళ్ళీ రివర్స్ కాంగ్రెస్ తరఫున కలిసి మళ్ళీ జంపింగ్ జిల్లాని కూడా చాలా మంది ఉన్నారు ఎల్బీ నగర్ తరఫున. అంటే ఎల్బీ నగర్ తరఫున మీరు ఈ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే అతి పెద్ద నియోజకవర్గం ఇది. ఎల్బీ నగర్ ఎందుకు ఎంచుకున్నా అంటే యాక్చువల్లీ అక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. సెటిలర్స్ అవును, 4 లక్షల చిల్లర ఓట్లలో 5 లక్షలు దాదాపు 4.5 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇండియాలోనే అతిపెద్ద నియోజకవర్గం. దానిలో దాదాపు 3 లక్షల పైన సెటిలర్స్ ఉన్నారు అక్కడ. ఎందుకంటే ప్రతిసారి నుంచున్నప్పుడు అక్కడ టీడీపీ గెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్ర నుంచి సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. దాని నుంచి ఇప్పుడు టీడీపీ నుంచి యాక్చువల్లీ లాస్ట్ టైం ఏమైందంటే టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉండే. టీడీపీ నుంచి ఆర్ కృష్ణయ్య గారు తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు. ఆ తర్వాత ఈయన దేవిరెడ్డి సుధీరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్లో చేరడం జరిగింది. టీడీపీ నుంచి గెలిచారు ఆర్ కృష్ణయ్య గారు. అది ముందు ఒకప్పుడు గెలిచిండు. తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి సుధీరణ గెలవడం తెలిసింది. ఆయన గెలిచిన తర్వాత ఏం చేసిండు, అక్కడున్న అసైన్డ్ ల్యాండ్స్ దాదాపు చాలా మెయిన్ రోడ్డుకి ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. మీకు బాగా తెలుసు, ఎందుకంటే పక్కన తిరుగుతుంది. రోజారాణి గారు మా మహిళా ఇన్ఛార్జి, ఈ రోజు చిరకు ఆయనతో పాటు. విషయం ఏంటంటే భయంకరమైన కబ్జా చేస్తాడు. ఆ ఎల్బీ నగర్ రోడ్ మెయిన్ రోడ్ కానీ అటు ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ రోడ్డు కానీ మ్యాక్సిమం కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. కమర్షియల్ బిల్డింగ్స్ మొత్తం బెదిరించి లాక్కోవడం జరుగుతుంది. అలానే అక్కడ దళిత బంధు ఉంది కదా, దళిత బంధు ఎవరికి ఇస్తున్నారంటే ఈ ఎమ్మెల్యే అనుచరులకి ఒక చెంచాగాళ్ళు ఉంటారు, 10-20 మంది ఒక బూత్లో. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఒక 50 మంది కావాలంటే ఆ 50 మంది వెళ్ళి ఎవరైతే వాళ్ళకి సపోర్ట్గా ఉంటారో వాళ్ళ పేర్లు టిక్ పెట్టాలి. అక్కడ కమిషన్ తీసుకోవాలి. 10 లక్షల 3 లక్షలు అక్కడ పోవాలి, 7 లక్షలు కస్టమర్కి రావాలి. అట్లా చాలా జరుగుతుంది మా దగ్గర. అదొకటి. ప్లస్ ఎల్బీ నగర్ ఉప్పల్ రింగ్ రోడ్ లాగా ఉప్పల్ అంట నాగోల్ చౌరస్తాలో చాలా పెద్ద సమస్య, డ్రైనేజ్ సమస్య ఉన్నది. ఒక బ్యాంక్ మేనేజరు, ఒక పిల్లగాడు, ఒక బైకు ఎవ్రీ టైం వర్షం వచ్చినప్పుడు అక్కడ డ్రైనేజ్లో పోతారు. కంపల్సరీ వర్షం వచ్చిందంటే ఆ నాగోల్ చౌరస్తాలో భయపడాలి. అలాంటిది బస్తీలు ఉన్నాయి. బస్తీలో కరెక్ట్గా వాటర్ ఫెసిలిటీ లేదు. వాటర్ ఫెసిలిటీ కూడా చక్కగా. యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారు మన కృష్ణ వాటర్ నుంచి పైప్ లైన్ వచ్చింది అక్కడ. అవే వస్తున్నాయి తప్ప అవి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఏం ప్రాబ్లం క్లియర్ చేయాలి. కొన్ని బస్తీలో నీళ్ళు వస్తాయి, కొన్ని బస్తీలో నీళ్ళు రావు. అక్కడ మెయిన్ సమస్య ఏంటంటే ఈ దళిత బంధు అనేది దాని గురించి వాళ్ళే కొట్లాడుకుంటున్నాయి. యాక్చువల్లీ మాది ఎల్బీ నగర్లో విఎం హోమ్ అని ఒక సెంటర్ ఉంది. ఆ దానిలో కనీసం రోజు మార్నింగ్కి 1000 మంది వర్కర్స్ వస్తారు. ఆ 1000 మంది వర్కర్స్ కూడా దీని గురించే కొట్లాడుకుంటారు. దానిలోకి వచ్చేంత లీడర్లు, నువ్వు టిక్కు పెట్టినావా, నీకు డబ్బులు వచ్చినాయి, నువ్వు టిక్కు పెట్టినావా, నీకు ఆ సమస్యలు కంపల్సరీ రాకుండా మేము చేస్తాం. మేము కానీ పార్టీలు గెలిస్తే పార్టీలో రూలింగ్లకు వస్తే ఈ దళిత సమస్య దళిత బంధు అనేది తీసి పడేస్తాం మేము. ఆ దళిత బంధు పెట్టి వాళ్ళకల్లా కొట్లాడ పెట్టడం ఎందుకు? ఆ డ్రైనేజ్ సమస్య కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చెప్తున్నాను. విన్నారండి, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఒక లంచగొండితనం ఒక నియోజకవర్గంలా తయారైందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఏది కావాలన్నా లంచం. అక్కడ 30% కనీసం క్యాండిడేట్కి ఇస్తేనే 70% రిలీజ్ చేస్తారు. అక్కడ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ తరఫున క్యాండిడేట్ కానీ ఎవరైనా నించోండి అక్కడ లంచం గొండితనం లేని అక్కడ పని జరగదని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలవలే అక్కడ. ఈసారి కూడా కష్టమే నాకు డౌట్. ఎందుకంటే జంపు చిన్న మహేశ్వరం కానీ ఇటు ఎల్బీ నగర్ కానీ చాలా టైట్ పొజిషన్ ఇస్తారు.
ఎందుకంటే ఇప్పుడు గెలిచిన ప్రస్తుతం ఉన్న క్యాండిడేట్ కూడా కాంగ్రెస్ తరఫున గెలిచి జంపింగ్ జిల్లాని చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి స్థితిలో మాత్రం గెలిచదు అంటున్నారు. ఒకవేళ రత్నప్రసాద్ గారు మాత్రం ఈ నియోజకవర్గం తర్వాత ఎన్నిక అయితే మాత్రం ఇలాంటి లంచగొండితనానికి ఫుల్ స్టాప్ పెడతా అని చెప్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాట్స్. ఏం పేరు? ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున రంజాన్ గారిని ప్రకటించారండి. ముషీరాబాద్ నియోజకవర్గం తరఫున ప్రకటించారు. యాక్చువల్ ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరు ఒక చిత్రంగా అనిపిస్తుంది. అసలు బేసికల్గా ఇతను ఆటో డ్రైవరు. మొట్టమొదటిసారిగా ఒక ఆటో డ్రైవర్కి ఎమ్మెల్యే సీటు పిలిపించి ఇవ్వడము చరిత్రలో నిలుస్తుందండి. సార్ చెప్పండి సార్. ధన్యవాదాలు మీకు. కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు ముషీరాబాద్ ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున. చెప్పండి సార్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంతకీ మీకు ఆటో డ్రైవర్ అని తెలిసింది ఇంతకుముందు. మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎలా ఈ సీట్ ఎలా మీరు సంపాదించారు? రంజాన్ గారు యాక్చువల్గా హిందీలో చెప్తారండి. యాక్చువల్గా हमारे शामिल साहब, फयाज साहब, राजकुमार साहब, रवि कुमार साहब, स्टेट प्रेसिडेंट, उनको पूरा धन्यवाद बोल. ఒక ఆటో డ్రైవర్ అండి ఒక ఎమ్మెల్యే సీట్ని సాధించడం అంటే ఒక మామూలు విషయం కాదండి. ఏ చరిత్ర సృష్టించబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సనత్ నగర్ అస్లాం బాయ్ నించోండి ఇక్కడ. ఇక్కడ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఇంకొక విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నానండి. ఆ పార్టీ తరఫున ఒక క్యాంటీన్ నడుపుకున్న అతన్ని ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పిలిపించారు. అది కూడా సనత్ నగర్ ఎమ్మెల్యే నియోజకవర్గానికి పోటీ చేయబోతున్నారు. మనతో పాటు ఉన్నారు అస్లాం బాయ్ గారు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ అందరు మా పెద్దలకు, ఆర్పీఐ పార్టీకి ధన్యవాదాలు, అటావాలే సాబ్కి ధన్యవాదాలు. మాకు ఇంత గుర్తించి నాకు ఇంత పెద్ద సమస్య నా ఏమంటారు तेलुगुला हिंदी में बात करो। मेरे को इतना बड़ा जिम्मेदारी दी है सनत नगर का 2,20,000 पब्लिक है, उसमें माइनॉरिटी 80% है। मैं करीब 18 साल से मैं पॉलिटिक्स में, कांग्रेस में था, फिर आम आदमी में गया। जब भी सर्वे करा लिए हम लोग, पूरे 7 डिवीजन थे, 7 डिवीजन सर्वे करा लिए। उसके बाद वो आम आदमी में ज़रा हट गए हम लोग KCR से मिलने से। RPI पार्टी का शुक्रिया कर दो भाई। इंशाल्लाह कोशिश कर रहे हैं। अभी डिवीजन में हमारे कम से कम 10,000 मेंबर है अभी। और बोलिए सर, सनत नगर कॉन्स्टिट्यूएंसी में ज़्यादा लोग कौन सा प्रॉब्लम फेस कर रहे हैं? सनत नगर प्रॉब्लम्स में पूरा राउडीज़म, गुंडाइज़म ज़्यादा है ये TRS BRS आने से। उसके बाद पहले पुलिस वाले क्या कर रहे हैं? पुलिस वाले तो पूरा BRS के नौकर बन के रह रहे हैं उन लोग। बोलना उठो बोले तो उठना, बैठो बोले तो बैठना। लॉ एंड ऑर्डर प्रॉब्लम कुछ भी नहीं है। फोन करे तो घंटे में आते बोलते, वो होता नहीं, कुछ भी नहीं। मर्डर हो जाता लेकिन पुलिस नहीं आती। ट्रैफिक प्रॉब्लम कैसे है सर उधर? ट्रैफिक का तो कॉमन ही है। वो रोड़ा छोटे कब्जे हो गए, पूरे नाले कब्जे। पूरे BRS पार्टी के लोग करोड़पति बन गए, गरीब थे। आज एक जना साइकिल नहीं थी, उसके स्कॉर्पियो हो गई, बिल्डिंग आ गई। अब ये सब चिट्टा निकालेंगे हम इंशाल्लाह, जीते बाद ये सबको जेल को भेजाएंगे। ఇప్పుడు అస్లాం గారు చెప్తున్నారండి చాలా సమస్యలు ఉన్నాయంట. అసలు ఒక రౌడీ షీటర్స్ బ్యాచ్ కూడా ఉన్నారు అక్కడ. రౌడీ షీటర్ ప్రతి ఒక్క కబ్జాలు తయారవుతున్నారు, మెయిన్ రోడ్లు కూడా కబ్జాలు చేసుకొని దర్జాగా తిరుగుతున్నారు అని చెప్తున్నారు. వాటన్ని చిట్టా అన్ని బయట పెట్టి నేను నిరూపిస్తా, ఒకవేళ నాకు టికెట్ ఇచ్చి కంపల్సరీ నేను గెలిస్తే అక్కడ చిట్టాలన్నీ రౌడీ షీటర్ చిట్టా బయట పెట్టి వాళ్ళ తాట తీస్తా అని చెప్తున్నారు అస్లాం భాయ్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి బస్తీలలో ఏం చేయరు సార్ వీళ్ళు BRS పార్టీ వాళ్ళు. ఆఫీసర్లు అలాదే మాట అంటారు. డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, ఎలక్ట్రిక్ ప్రాబ్లం కానీ, ఏమైనా సమస్యలు ఉంటే ఏం చేయరు. అంటే ఓన్లీ ఒక ఓట్ల కోసమే అంతే. తర్వాత మొత్తం తాగుడు తెలంగాణ చేసేసి KCR. చిన్న పిల్లగాడి నుంచి ముసలోళ్ళ దాకా తాగుడు అయిపోయింది. మీరు ఒకవేళ ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికైతే మీ ఎలా ప్రజల్లోకి వెళ్తారు? అది మా పార్టీ డిసైడ్ చేస్తుంది. వాళ్ళు పెద్దోళ్ళు ఎట్లా అంటే మేము అట్లా నడుస్తాం. తాగుడు బంద్ చేపిస్తారా? తాగుడు పార్టీలో పెడతాం, మేము మేనిఫెస్టోలో పెడతాం. అది పెట్టి అది చూస్తాం.
ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారండి ఫయాజ్ గారికి. అసలు సికింద్రాబాద్ అంటే హేమా హేమీలు పోటా పడుతున్న అది పోటాపోటీగా ఉన్న నియోజకవర్గం అది. ఫయాజ్ గారిని అడిగి తెలుసుకున్నాము. ఈ సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్నారు ఫయాజ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ మీరు సికింద్రాబాద్ నియోజకవర్గం తరపున మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నిల్చోబోతున్నారు. అంటే అదొక నియోజకవర్గం హేమా హేమీలతో కూడుకున్న నియోజకవర్గం అది. అంటే జాతీయ పార్టీలే ఇప్పటివరకు అక్కడ పాగా వేశాయి. మీరు మీ పార్టీ తరపున ఎలాంటి సమస్యలతో ముందుకెళ్ళి ఎలా మీరు ప్రజల్ని ఓట్లు అడగబోతున్నారు? అందరికీ నమస్కారాలు. ఈరోజు నన్ను సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నుకున్న పెద్దలందరికీ, ముఖ్యంగా మన ప్రెసిడెంట్ రవికుమార్ గారికి, మన సామిలన్నకు, మహిళా అధ్యక్షురాలు హేమలత గారికి, స్నేహలత గారు, తర్వాత పేరం శివనాగేశ్వరరావు గారు, తర్వాత మన వీరందరికీ నా ధన్యవాదాలు. అయితే సమస్యల కన్నా ఏ విధంగా గెలవాలనేదే ముఖ్యం. సమస్యలు అన్నీ ఉన్నాయి. సమస్యలు లేని ప్రదేశం లేదు, మరి పరిస్థితులు లేవు. ఏ విధంగా గెలవచ్చు అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి 25 లక్షల ఓట్ల బ్యాంక్ ఉంది. నియర్ అబౌట్ యాక్చువల్లీ 40 lakhs ఉంటుంది. అది 25 లక్షల ఓట్ బ్యాంక్. అందులో 40% ఓట్ బ్యాంకే సనత్ నగర్లో ఎల్లప్పుడూ ఓట్ పడుతుంది. అయితే దాంట్లో 20% పైగా ముస్లిం ఓటర్స్ ఉన్నారు. తర్వాత ఎస్సీ ఓటర్స్ నియర్ అబౌట్ 18% ఉన్నారు, ఎస్సీ ఎస్టీస్. మరి తతిమ అంతా ఓబీసీలు. వీళ్ళని ఏ విధంగా వాళ్ళ యొక్క సమస్యల మీద, వాళ్ళ యొక్క పునాదుల మీద మాట్లాడదలుచుకున్నాను. వాళ్ళకు రావాల్సిన అధికారాలు ఏ విధంగా మనం తేవాలో దాన్ని నేను ముఖ్యంగా ఆ దృష్టి పెట్టదలుచుకున్నాను. అయితే హేమాహేమీలు ఈ పనులు చేయవు. హేమాహేమీలు ఓన్లీ డబ్బు, తర్వాత మద్యం, తర్వాత ధనబలం, మరి యొక్క ఆర్థిక బలం, ఈ విధంగా వాళ్ళు ఆల్వేస్ పనిచేస్తున్నారు. అయితే నేను చేసేది ఏంటంటే వాళ్ళ యొక్క హక్కుల్ని ఏ విధంగా సాధించుకోవాలి దాని మీదే నా పోరాటం. ఇంకా సరే, విన్నారు కదండి ఫయాజ్ గారు, సమస్యలు ప్రతి చోట ఉంటాయి. అయితే ఆ సమస్యల్ని మేము ఏ విధంగా అయినా సరే మా పార్టీ ఒక రూలింగ్ పార్టీ వచ్చిన తర్వాత ఆ సమస్యల్ని అవలీలగా, ఎంత పెద్ద హేమాహేమీలు ఉన్నా సరే ఆ సమస్యల్ని మేము అవలీలగా మా నియోజకవర్గం నుంచి, అంటే ప్రజలకి ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆ సమస్యలు తీరిపోతాయి. వాళ్ళే మేము ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల మనుషులుగా నివసిస్తామని చెప్తున్నారు ఫయాజ్ గారు. కొన్ని విషయాలు అయితే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు దళిత బంధులు, బీసీ బంధు, మైనార్టీ బంధు, ఈ విధంగా 3 బంధువుల్ని తీసుకొచ్చి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఒక పాచిక అనేది వేసింది. దాన్ని ఏ విధంగా అధిగమించాలి? ఆల్రెడీ ముస్లిం డిక్లరేషన్ అని మేము తిరుగుతున్నాం. రేపు మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో యూత్ డిక్లరేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ని మేము స్టార్ట్ చేయబోతున్నాం. దాంట్లో మరి యూత్కి కావాల్సింది, మరి మైనార్టీ ముస్లిమ్స్కు కావాల్సింది, ముస్లిమ్సే కాదు మైనార్టీలు అంటే మరి క్రిస్టియన్స్ ఉన్నారు, అదేవిధంగా సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. వీళ్ళ గురించి వాళ్ళ యొక్క పరిస్థితులు ఇప్పుడున్నది. ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలు ఒకటి ఏబిసిడి వర్గీకరణ కావాలంటున్నారు, ఒకళ్ళేమో వద్దంటున్నారు. అయితే వాళ్ళిద్దరిని ఏ విధంగా సమయం చేయాలి? మందకృష్ణ గారు మరి వాళ్ళ యొక్క పరిస్థితులు ఎట్లున్నాయంటే ఏబిసిడి కావాలంటారు. మరి చెన్నయ్య గారు ఎవరు? మాల మహానాడుకు సంబంధించిన చెన్నయ్య గారు, వీళ్ళు ఎస్సీ వర్గీకరణ అవసరం లేదంటారు. కానీ ఎప్పుడైనా అవసరమైతే వీళ్ళిద్దరు కలిసి మీటింగ్లు అరేంజ్ చేసుకుంటారు. అయితే వీళ్ళ గురించి నేను ఎన్నో సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి నేను మందకృష్ణ గారితో వర్క్ చేశా.
చెన్నై గారితో వర్క్ చేశా. అదేవిధంగా మన ఆర్ కృష్ణయ్య బీసీలో వర్క్ చేశా. ముస్లిం మైనార్టీలతో వర్క్ చేశా. క్రిస్టియన్లతో కూడా నేను ఈరోజు సిఎండిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సిఎండిటీ అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అండ్ దళిత్ అండ్ ట్రైబల్స్, వీళ్ళతో పనిచేస్తున్నాను. ఎన్నో డిస్టిక్లు తిరిగాను, ఎన్నో స్టేట్లు కూడా తిరిగాను. దీన్ని నాకు అవగాహన ఉంది. ఆ అవగాహనని నేను బయటపెట్టి డెఫినెట్లీ అందరికీ లాభం చేకూర్చే ప్రణాళిక అనేది సికింద్రాబాద్లో నేను చేసి చూపిస్తా. చేసి చూపించిన తర్వాత ఈ పెద్దలు ఇచ్చిన నాకు ఈ గౌరవాన్ని నేను దాన్ని ఒక ప్రజెంటేషన్ చేసి నేను గెలవడానికి సహకరించి నేను గెలిచి వాళ్ళకి ప్రజెంటేషన్ చేస్తా అని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అన్ని వర్గాల నాయకులు, అగ్రనాయకులతో పనిచేసే అనుభవం నాలోనే ఉంది. ఆ అనుభవాన్ని నేను ఎటు తిరిగి ఈ సికింద్రాబాద్ ప్రజల మీద నేను ఎటువంటి భారం పడకుండా ఆ అనుభవాన్ని అంతా నేను దగ్గరుండి సికింద్రాబాద్ ప్రజలకి న్యాయం చేస్తా అని చెప్తున్నారు ఫయాజ్ గారు. కాంగ్రెస్, బీజేపీ, ఈ ప్రతి ఒక్క అంటే అగ్రనాయకులు, మైనారిటీకి సంబంధించి ఓసీ, బీసీ నాయకులు, అగ్రకులాల నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్క కులం నాయకులతో పనిచేసిన అవగాహన ఉందంటున్నారు. అవగాహనతో ముందుకెళ్ళి నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలకి న్యాయం చేస్తా అని నిరూపిస్తా అని చెప్తున్నారు ఫయాజ్ గారు. ఓకే, మీడియా మిత్రులకు జై భీమ్. అదేవిధంగా మా యొక్క పార్టీ నాయకులకు, ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థుల సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ జై భీములు తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఈ యొక్క రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్దలు కేంద్ర కమిటీ నాయకులు పేరేం శివనాగేశ్వరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేల్ గారు, అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సరిగొమ్మల శ్రీలత గారు, రాష్ట్ర మహిళా స్టేట్ ఇన్ఛార్జ్ రోజారాణి గారు, అదేవిధంగా రతన్ ప్రసాద్ గారు, శివరాజు గారు, సతీష్ మాల్య గారు, విఠల్ గారు, పీటర్ గారు, అదేవిధంగా మన సీనియర్ నాయకులు అడ్వకేటు పాల్ డేవిడ్ రాజు గారికి, మన సీనియర్ నాయకులు ఫయాజ్ భాయ్, శివరాజు గారు, మీడియా మిత్రులకు, ఈరోజు మేము కుల తమాషా ప్రకారం మేము అభ్యర్థుల ఎంపిక చేయడం జరిగింది. మరి మిత్రులారా, మీడియా మిత్రులారా, మీరే ఒకసారి ఆలోచన చేయండి. 56% ఉన్నటువంటి బీసీకి, 12% ఉన్నటువంటి ఎస్సీకి ఎక్కడ కూడా న్యాయం జరగలేదంటే ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా. మరి యొక్క రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే పార్టీలో మరి నాడు కుల తమాషా ప్రకారం మరి ఎస్సీలు 4, బీసీలు 1, మైనార్టీ 3, ఎస్సీలో ఇంకొక క్రిస్టియన్ వారికి 1, అంటే క్రిస్టియన్, మైనార్టీ, ఎస్సీ, బీసీలందరికీ సమానంగా 9 మంది. మా లక్కీ నంబర్ 9 మంది. 9 అంటే తప్పకుండా ఈ 9 మంది గెలుస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నవరత్నాలు మరి అలాగే మరి అనుకోకుండా కూడా మా అభ్యర్థులు కూడా 9 మంది అంటే లక్కీ నెంబర్ వచ్చింది మాకు. కాబట్టి మేము తప్పకుండా గెలుస్తాం. ఈ యొక్క మా యొక్క రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కూర్చోండి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థులందరికీ కూడా మరి మా యొక్క జాతీయ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు వారి దృష్టికి ఇప్పుడు వీళ్ళ పేర్లతో సహా మేము పంపించడం జరుగుతూ ఉంది. ఒకవేళ మాకు బీజేపీ చూశారు కదండి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున 9 మంది నవరత్నాలు ప్రకటించారు ఈరోజు. ఆ నవరత్నాలు ఇక్కడే ఉన్నారండి, వారిని ఒకసారి మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఏర్కుల నియోజకవర్గం ఏసుల రవికుమార్ గారు ఎమ్మెల్యే క్యాండిడేటు, ఎస్సీ నియోజకవర్గం. ఖమ్మం మద్దిశెట్టి సామేల్ గారు ఎంపీ క్యాండిడేటు, బీసీ. వర్ధన్నపేట
స్నేహలత గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ గారు. ఖైరతాబాద్ నియోజకవర్గం సత్యపాల్ డేవిడ్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ క్రిస్టియన్. ఎల్బీ నగర్ నియోజకవర్గం రతన్ ప్రసాద్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎస్సీ నియోజకవర్గం ఎస్సీ క్యాండిడేట్. ముషీరాబాద్ నియోజకవర్గం రంజాన్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ మైనారిటీకి సంబంధం. సనత్ నగర్ అస్లాం గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ మైనారిటీ. సికింద్రాబాద్ ఫయాజ్ గారు సికింద్రాబాద్ ఫయాజ్ గారు ఎంపీ క్యాండిడేట్గా మైనారిటీ గారు. తాండూరు నియోజకవర్గం రోజారాణి గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎస్సీ. ఇక్కడ 9 మంది నవరత్నాలు ఉన్నారండి. ఈరోజు నుంచే వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ప్రతి ఒక్కరికి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో తన సమస్యలతో ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. వేచి చూద్దాం వీళ్ళ ప్రయత్నాన్ని మనం కూడా సపోర్ట్ చేద్దాము మీడియా తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.